శ్రీరామాయణంలో మనము కిందటిసారి రాముల వారి జననం వరకు మాట్లాడుకున్నాం. ఇవాళ తర్వాత ఏమవుతుందో చూద్దాం. కౌసల్యాదేవికి రాముల వారు, సుమిత్రాదేవికి లక్ష్మణ శత్రుఘ్నులు, కైకేయికి భరతుడు రెండోవాడు రాముడి తర్వాత. కానీ మనం ఎప్పుడు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అంటాం. ఎందుకు అంటావు అంటే రాముల వారికి లక్ష్మణ స్వామి బహిప్రాణ. రాముల వారు లక్ష్మణుడు లేకుండా ఒక్క నిమిషం ఉండేవాళ్ళు కాదు. ఆయన లేకుండా అన్నం తినేవాళ్ళు కాదు, పాలు తాగేవాళ్ళు కాదు, చిన్నప్పటి నుంచి, చాలా చిన్నపిల్లలప్పటి నుంచి. అలాగే లక్ష్మణ స్వామి రాముల వారిని వదిలి ఒక్క నిమిషం ఉండేవాళ్ళు కాదు. రాముడు ఉన్నాడు అంటే అక్కడ ఎవరుంటారు? లక్ష్మణుడు కూడా ఉంటాడు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు వదిలి ఉండలేరు. వీళ్ళిద్దరూ ఎలా ఉన్నారో భరతుడు శత్రుఘ్నుడు కూడా అలాగే ఉంటారు. వాళ్ళిద్దరు కూడా చాలా అన్యోన్యంగా ఉంటారు. చిత్రం కదా. లక్ష్మణుడు శత్రుఘ్నుడు ఇద్దరు కమల పిల్లలు, ఒక తల్లికి పుట్టిన అన్నదమ్ములు. కానీ రాముల వారంటే లక్ష్మణుడికి, భరతుడు అంటే శత్రుఘ్నుడికి అంత ప్రేమ వాళ్ళిద్దరికి. అయితే పిల్లలు పెరుగుతున్నారు. ఎలా పెరుగుతున్నారు అంటే దశరథ మహారాజు మురిసిపోతున్నారు. అంత చక్కగా పెరుగుతున్నారు పిల్లలు. ఎలా అంటే సర్వే అంటే సకల శాస్త్రాలు వేదాలు అలా ఆవాహన చేసుకున్నాయి. చక్కగా చదువుకుంటున్నారు. అధ్యయనం జరుగుతుంది. ఒక పక్కన సూరాహ ధనుర్విద్యలు, విలువిద్యలు, ఒక రాకుమారుడికి ఏవేవి విద్యలు రావాలో అవన్నీ చక్కగా నేర్చుకుంటున్నారు నలుగురు కూడా. ఓకే. సర్వే జ్ఞానోపసంపన్నాహ అంటే మంచి విజ్ఞానవంతులుగా పెరుగుతున్నారు. ఈ మూడు లక్షణాలు ఉన్నాయి కదా. చక్కగా వేదాలు తెలియడం ఒక పక్కన, పరాక్రమం ఒక పక్కన, జ్ఞానం ఒక పక్కన. ఇంకొక వ్యక్తికి కూడా ఉన్నాయి రామాయణంలో. ఎవరో తెలుసా? రావణాసురుడు. రావణాసుడికి కూడా వేదాంగాలు తెలుసు. రావణాసుడు కూడా చాలా బలవంతుడు, ధైర్యవంతుడు. రాని విద్య లేదు, యుద్ధ విద్య లేదు, అన్నీ తెలుసు విషయాలు. ఆయన ఏం చేశాడు? లోకాన్ని పట్టి పీడించాడు. 3 లోకాల్లో రావణాసురుడు పీడించని వాళ్ళు లేరు. మొత్తం ప్రపంచాన్ని గడగడలాడించాడు. 3 లోకాలని పీడించడమే పని, సహాయం చేసినవి లేదు కదా. మరి తెలుసు కదా, వేదాలన్నీ తెలుసు కదా రావణాసుడికి. ఎందుకు అలా చేశాడు అంటే సంస్కారం అలాంటిది. అదే చదువుకున్న రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు వాళ్ళు ఏం చేశారు? లోకహితారతాహ అంటే వాళ్ళు ఎప్పుడు కాంక్షించేదేంటి? ప్రజలు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, అందరూ బాగుండాలి అని చూశారు. సో వాళ్ళు ఏ పని చేసినా ఇది మంచిదా, ఇది అందరికీ హితమా కాదా అనే చూశారు. ఒకడేమో శాస్త్రాలు చదువుకుని లోకపీడనం, ఇంకొకళ్ళు శాస్త్రాలు చదువుకుని బలం ఉండి లోకహితం. 2 అలా చాలా కాంట్రాస్ట్ కనిపిస్తుంది మనకి. సో అదంటే ఏం చెప్తుంది మనకి? మన దగ్గర బలం ఉంటే, మన దగ్గర బుద్ధి ఉంటే మనం ఏం చేయాలి? అందరినీ పీడించాలి కదా. కాదు, మన దగ్గర బలం ఉంటే మనం ఒక మంచి పని చెయ్యాలి, అందరికీ సహాయం చేయాలి. సరేనా? ఇప్పుడు ఈరోజు మొదలుపెట్టి చూడండి. మీరు శ్రీరామాయణం వింటున్నంతసేపు మీకు 2 రకాలైన కలర్స్ కనిపిస్తాయి. ఒకటి ధర్మం తప్పకుండా, ఎవరికి కీడు చేయకుండా, అందరికీ సహాయం చేస్తూ ఎప్పుడూ మాట మీద నిలబడే రాముల వారి అన్నదమ్ములు. ఇంకో పక్కన రావణాసురుడి అనునాయులు, విభీషణుడు తప్ప మిగతా వాళ్ళందరూ వాళ్ళకున్న బలాన్ని ఎప్పుడు దేనికి వాడారు? చెడు చేయడానికే వాడారు. సో మన ముందు 2 ఎగ్జాంపుల్స్ ఎప్పుడు ఉంటాయి. మీరు ఇప్పటి నుంచి గమనించండి, రామాయణం మొత్తం గమనించండి. మంచి ఉండాలా, నా దగ్గర బలం ఉంటే, చెడుగా ఉండాలా అనే 2 ఆప్షన్స్ మీరేది పట్టుకుంటారో మీరు ఎప్పుడు ఆలోచించుకోవాలి. మీ దగ్గర 2 ఎగ్జాంపుల్స్ పెడతారు. వాల్మీకి ఇదిగో ఈయన ఇలా చేస్తున్నాడు, ఇదిగో రావణాసుడు ఇలా చేశాడు. మనకి ఏది ఇన్స్పైరింగ్గా ఉంటుంది? నన్ను ఒకళ్ళు ఎవరు అడిగారు, అంతా రావణాసుడు కదా చెప్పరంట నాకు అని. ఎందుకు రా అని అడిగా. రావణాసుడు చాలా శివభక్తుడు కదా,
అంత బాగా పండితుడు కదా అని అడిగారు. కంటకుడుగానే మిగిలిపోయాడు. చాలా శాస్త్రాలు తెలుసు, ఉపయోగం ఉంది, ఎప్పుడూ చెడ్డ పనులే చేశాడు. కాబట్టి ఎవరినన్నా మీరు రావణాసురుడు అని పేరు పెట్టుకున్న వాళ్ళు చూసారా? పెట్టారా? ఎందుకు పెట్టుకోలేదు? వాడు కూడా బలవంతుడుగా అధర్మం చేశాడు ఎప్పుడు. అందుకనే మీరు ఒక 5గురిని కలిస్తే దానిలో కనీసం 2 హిందువుల పేర్లలో ఎక్కడో ఒక చోట రాముడు వస్తుంది. ఎందుకు? ఇన్ని యుగాల తర్వాత కూడా ఆయన మనకి అత్యంత ఆదర్శనీయుడు. సో అది గుర్తుపెట్టుకోండి. కథ వినేటప్పుడు మీరు ఏం చేయాలంటే, ఏది మంచి, ఎవరు ఏం చేస్తున్నారు, కథలాగా వినడం సరే, కథ ఎంజాయ్ చేద్దాం, బాగుంటుంది, రామాయణం చాలా బాగుంటుంది. కానీ ఎవరు ఎప్పుడు ఎలా మాట్లాడుతున్నారు, ఎవరు ఎప్పుడు ఏం చేస్తున్నారు, ధర్మం చేస్తున్నారా అధర్మం చేస్తున్నారా, ఈ టైంలో వీళ్ళు ఏం మాట్లాడారు అనేది వినండి. మీకు మంచి మంచి విషయాలు తెలుస్తాయి. సో అది గుర్తుపెట్టుకోండి. నేను అందుకని రామాయణం మొదలెట్టేటప్పుడు చెప్తున్నా. తర్వాత వీళ్ళకి సర్వే సముదితా గుణై, అంటే అన్ని మంచి లక్షణాలే, చక్కటి సంస్కారం. ఏ తండ్రికి ఆనందం కలగదు చెప్పండి? దశరథ మహారాజు ఎన్నో ఏళ్ల పాటు వెయిట్ చేసి ఎదురు చూసి పిల్లల కోసం కష్టపడి అశ్వమేధ యాగము పుత్రకామేష్టి చేసిన తర్వాత దైవానుగ్రహంతో 4 మగపిల్లలు అత్యంత సంస్కారంతో పెరుగుతున్నారు. పెద్దలంటే గౌరవం. ఏ తండ్రికి ఆనందంగా ఉండదు, మురిసిపోతున్నారు అన్నమాట దశరథ మహారాజు. సో ఇలా పిల్లలు అలా పెరుగుతున్నారు. చక్కగా రాణులు, 3 రాణులు, దశరథ మహారాజు చాలా ఆనందపడుతున్నారు. దగ్గర 16 ఏళ్ళు వచ్చిన సమయంలో ఒకరోజు విశ్వామిత్ర మహర్షి వచ్చారు దశరథ మహారాజు దగ్గరికి. విశ్వామిత్ర మహర్షి తెలుసు కదా మనకి, మనం మీరు చేసుకునే గాయత్రి మంత్రానికి ఆయన ద్రష్ట. అంటే ఆయనే ఆ మంత్రాన్ని మనకి మన దాకా వచ్చేలాగా చూశారు. ఆయన మహర్షి, ఆయన బ్రహ్మర్షి, ఆయన చాలా గొప్ప ఋషి. ఆయనకి తెలిసినన్ని అస్త్రశస్త్రాలు ఎవరికీ తెలియదు, విశ్వామిత్రుడికి. ఆయన గురించి వాల్మీకి మహర్షి చాలా విస్తారంగా చెప్పారు రామాయణంలో. మనం ఆయన గురించి తెలుసుకుందాం. చాలా తెలుసుకోదగ్గ మహర్షి ఆయన జీవితం. రాగానే దశరథ మహారాజు ఏం చేశారు, పరుగున ఆయన పురోహితుల్ని, మంత్రుల్ని అందరినీ తీసుకొని ఎదురెళ్ళి చక్కగా అర్ఘ్యపాదాలు ఇచ్చి ఆయన కూర్చోబెట్టి సేవ చేసుకొని ఆయనతో మాట్లాడుతున్నారు. ఊరికే రారు కదా. ఇప్పుడు విశ్వామిత్ర మహర్షి లాంటి ఆయన సరదాగా ఇవాళ నాకేం చేసేందుకు లేదు, టైం ఏముంది, ఏం చేద్దాం, ఒకసారి వెళ్ళొద్దాన్ని దశరథ మహారాజు దగ్గరికి అనుకుంటారా? అనుకోరు కదా. పని లేకుండా మహాత్ములు ఊరికే ఎవరి దగ్గరికి వెళ్ళరు. ఆ విషయం దశరథ మహారాజు కూడా తెలుసు. సరే, ఆయన ఏమన్నారు, ఆయన ఎందుకు వచ్చారో తెలియదు కానీ ఖచ్చితంగా ఏదో అడగడానికే వచ్చారు అని తెలుసు. అందుకని దశరథ మహారాజు ఏం చెప్పారు, మహర్షి మీకు కావలసిన పని ఏదైనా సరే నేను ఖచ్చితంగా చేస్తాను, మీరేమీ సందేహించకండి, ఏం కావాలో అడగండి, ఏం చెయ్యాలో నన్ను ఆజ్ఞాపించండి అని చెప్పారు. ఆయన చాలా సంతోషపడ్డారు విశ్వామిత్ర మహర్షి. చాలా చక్కగా చెప్పావు నాయన, ఇక్ష్వాకు వంశరాజు ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడావు, చాలా చక్కగా మాట్లాడావు. నేను ఒక యజ్ఞం చేస్తున్నాను, ఇంతకుముందు కొన్నిసార్లు ప్రయత్నించాను. ఆ యజ్ఞము 6 రోజుల యజ్ఞం, నిరాటంకంగా జరగట్లేదు. అది రాక్షసులు వచ్చి దాన్ని పాడు చేస్తున్నారు. ఆ యజ్ఞం పూర్తవ్వాలంటే నాకు సహాయం కావాలి. నువ్వు అడగచ్చు, అదేంటండి మీరు బ్రహ్మర్షి కదా, మీరు ఒక్క శాపం ఇస్తే రాక్షసులంతా మీ ముందు మీరు చూసుకోవచ్చు కదా నువ్వు అనుకుంటావేమో. నేను ఆ యజ్ఞంలో శపించకూడదు, నేను కోపం తెచ్చుకోకూడదు, కాబట్టి నేను నా తపఫలాన్ని నేను వాడలేను దాన్ని. కాబట్టి నువ్వు నాతో రాముడిని ఇచ్చి పంపించు. రాముడు సత్యపరాక్రముడు, చాలా పరాక్రమవంతుడు. ఈ యజ్ఞాన్ని కాపాడడానికి రాముడే సరైనవాడు. కాబట్టి నువ్వు నాకు రాముల వారిని రాముని పంపించినాతో అంటాడు. అనగానే దశరథ మహారాజు వణికిపోతారు. రాముడిని ఎలా పంపించను? రాముడు లేకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేను, నేను రాముడిని వదిలి ఉండలేను. అందులోనూ పసిపిల్లవాడు. ఏమనుకుంటున్నారు రాముడిని మీరు? రాముడికి ఎంత వయసు అనుకుంటున్నారు? ఊన షోడశ వర్షమే రామో రాజీవలోచన, పద్మాల్ లాంటి కళ్ళు నా రాముడికి. చిన్న పిల్లవాడు, 16 ఏళ్ళు కూడా లేవు, ఇంకా నిండలేదు.
రాక్షసుల్ని చంపడానికి నేను రాముడిని పంపించిన. అసలు యుద్ధం అంటే తెలియదే, ఏదో యుద్ధ విద్యలు ఇంకా నేర్చుకోవట్లేదు, ఇంకా పూర్తిగా అవ్వలేదు, ఒక యుద్ధం చూడలేదు, యుద్ధం ఎలా ఉంటుందో తెలియదు. అందులోనూ మాయలు చేసే రాక్షసుల రాముడు ఏమన్నా నిలబడగలడా వాడి ముందు? మహర్షి, మీకు నేను వస్తా, అక్షోహిణి సైన్యం ఉంది నా దగ్గర, నేను తీసుకుని వస్తా, నేను కాపాడుతా, నా ప్రాణాలు అడ్డుపెట్టి మీ యజ్ఞాన్ని నేను కాపాడుతాను, మీరు మాత్రం రాముడిని పంపించమని అడగద్దు దయచేసి, నేను పంపలేను, చాలా పసిపిల్లవాడు రాముడు, దయచేసి అర్థం చేసుకోండి అని చెప్పారు. అంటే విశ్వామిత్ర మహర్షి అంటారు, నువ్వు రాముడిని ఎరగవు, నువ్వు నాకు తెలుసు, ఆ రాముడి పరాక్రమం ఏంటో నాకు తెలుసు, కాబట్టి నువ్వు ఏమీ చింతించుకు, రాముడికి నేను ఖచ్చితంగా హితం చేయడానికే తీసుకెళ్తున్నాను, రాముడికి దీని వలన చాలా ఉపయోగం వస్తుంది అని ఆయన చెప్తారు. అంటే మహారాజా మీరు సరే విశ్వామిత్ర మహర్షి, మీరు రాక్షసులు అంటున్నారు కదా, అసలు ఎవరా రాక్షసులు, ఎందుకు వాళ్ళు వచ్చి భగ్నం చేస్తున్నారు, ఏం జరుగుతుంది అని అడిగారు. అడిగితే విశ్వామిత్ర మహర్షి అన్నారు, ఆ రాక్షసులు ఎవరంటే పౌలస్త వంశప్రభువో రావణో నామ రాక్షస. ఎవరని చెప్పారు? పౌలస్త వంశంలో పుట్టిన రాక్షసుడు రావణాసురుడు. రావణాసురుడు అనగానే దశరథ మహారాజుకి భయం ఇంకా ఎక్కువైపోయింది. అప్పటిదాకా రాక్షసులు అంటే భయపడ్డారు. ఎవరు రావణాసురుడు అంటే బ్రహ్మణ దత్త వరహ, బ్రహ్మ దగ్గర వరం తీసుకున్నాడు. వరం తీసుకుని ఏం చేస్తున్నాడు? వరంతో త్రైలోక్యం బాధతే భృశం, 3 లోకాల్ని భయంకరంగా పీడిస్తున్నాడు. రావణాసురుడు వచ్చి యజ్ఞం ఏం చెడగొట్టాడు? రావణాసురుడి చేత ప్రేరితమైన 2 రాక్షసులు, మారీచుడు, సుబాహుడు, వాళ్ళిద్దరూ వచ్చి యజ్ఞంలో రక్త మాంసాలు వేసేస్తున్నారు. నా యజ్ఞం ఆగిపోతాం, కాబట్టి నువ్వు రాముడిని పంపిస్తే రాముడు యజ్ఞాన్ని కాపాడి నన్ను అనుకున్న పని సజావుగా సాగేటట్టు చేస్తాడు అని అంటాడు. అనగానే దశరథ మహారాజుకి ప్రాణాలు పైనే పోయినాయి. దశరథ మహారాజు అంటే ఎవరో తెలుసా? ఇంద్రుడు యుద్ధానికి వెళ్తే దశరథుడిని తీసుకెళ్తాడు. మహాపరాక్రమవంతుడు. దశరథుడికి అడుగుతున్నాడు, రాముడిని అడుగుతున్నాడు, దశరథుడి దగ్గరికి వచ్చని మీరు ఏమైనా తక్కువ అనుకుంటున్నారేమో. దశరథ మహారాజు చాలా పరాక్రమవంతుడు, దేవతల యుద్ధంలో సహాయం చేసిన మానవుడు. ఆయన ఏమన్నాడు తెలుసా? ఏమిటి, రావణాసురుడు దగ్గర నుంచి వచ్చిన మారీచు సుబాహుల, రావణాసురుడి ఎదుట దేవతలు, అసురులు, రాక్షసులు, కిన్నెరులు, యక్షులు, నాగులు, ఒకళ్ళు కాదు ఎవ్వరూ ఆగలేరు, ఎవరు ఆయనని గెలిపించలేరు. అలాంటిది వాళ్ళని ఎదిరించలేని వాడు నా 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 కొడుకు 16 ఏళ్ళు వాడు ఏమి ఎదిరిస్తాడు? నేనే ఎదిరించలేను, నేను రాను, నా సైన్యం రాదు, రాముడు అంతకంటే రాడు, నన్ను క్షమించండి, మీరేమనుకోవద్దు అని చెప్పి భయపడిపోతాడు అనమాట. అనగానే అక్కడ వశిష్ఠ మహర్షి కూర్చున్నారు. వశిష్ఠ మహర్షి ఆయన ఒక బ్రహ్మర్షి. ఆయన ఏమన్నారంటే, దశరథ భయపడద్దు, ఎవరనుకుంటున్నావు వచ్చింది? విశ్వామిత్రుడు. ఆయన ఎవరో తెలుసా నీకు? ఏష విగ్రహవాన్ ధర్మ, ఏష వీర్యవతాం వరహ. ఏష విగ్రహవాన్ ధర్మ అంటే ధర్మాన్ని మొత్తం ఒక రాశిలా పోసి ఒక మనిషిలా చేశామనుకో, ఆయనే విశ్వామిత్రుడు. ఆయనంత వీరుడు ఎవరు లేరు. శివుడి దగ్గర అస్త్రశస్త్రాలు తీసుకున్న విశ్వామిత్రుడికి సాటి 3 లోకాలు ఎవరు లేరు. ఆయన కావాలి అనుకుంటే ఆయనే నిగ్రహించగలడు రాక్షసుల్ని. తేషాం నిగ్రహణే శక్త అంటే ఆయనకు వచ్చు చేయడం. ఆయనే నిగ్రహించలేక వాళ్ళని నీ దగ్గరికి వచ్చి అడగట్లేదు. ఎందుకు వస్తున్నారు అంటే తవ పుత్ర హితార్థాయ, నీ కొడుకు హితం కోసమే వచ్చారు నీ దగ్గరికి. అర్థమైందా? ఎందుకు వచ్చినందువల్ల ఏంటి అంటే నీ కొడుకుకి జరగబోయే మేలుని నువ్వు ఊహించలేవు, కాబట్టి నువ్వేమీ భయపడద్దు, నా మాట విను, రాముణ్ణి విశ్వామిత్రుడితో పంపించు, ఏమి సమస్య ఉండదు అని చెప్తారు.
చెప్తే దశరథ మహారాజు వశిష్ఠుడు చెప్పిన మాట విధంగా నేను పంపిస్తాను రాముని అని చెప్పి రాముడిని పిలుస్తారు. రాముడిని పిలిస్తే ఎవరు వస్తారు? రాముడితో పాటు లక్ష్మణ స్వామి కూడా వచ్చారు. ఇద్దరు వస్తే దశరథ మహారాజు చెప్పారు, నాన్న వెళ్ళు, విశ్వామిత్ర మహర్షి చెప్పినవి అన్నీ విను, ఆయన చెప్పిన పనులన్నీ చేసి అప్పుడు తిరిగి రా నాయన అని చెప్తారు. ఇద్దరు బయలుదేరుతారు విశ్వామిత్రుడితో. ధనుర్బాణాలు చేతిలో, శూలం అన్నీ పట్టుకొని బయలుదేరుతారు. కొంత దూరం ప్రయాణించిన తర్వాత సరియు నది దగ్గర ఆగి, రామ వచ్చి కూర్చో, ఆచమనం చేసుకో, నేను నీకు ఇప్పుడు బల అతి బల అనే 2 విద్యలు నేర్పిస్తాను, ఉపదేశం చేస్తాను. ఏమిటి అవి అంటే, అవి కనుక నువ్వు అనుష్ఠానం చేస్తే నీకు ఆకలి ఉండదు, దాహం ఉండదు, నిద్రలో కూడా అప్రమత్తంగా ఉంటావు, అలసట అసలే ఉండదు, జ్వరాలు రావు, అలాగే నిన్ను ఎదుర్కోగలిగేవాడు ముల్లోకాల్లో ఉండడు, నీకు అన్ని బలాలు వచ్చేస్తాయి నీ దగ్గరికి, నీకు అది అవసరం అని చెప్పి ఆయనకి ఉపదేశిస్తాడు. మన వాల్మీకి మహర్షి చెప్పినప్పుడు రాముడికి ఉపదేశించారు అని చెప్తారు. కానీ మనం ఏం అర్థం చేసుకోవాలంటే లక్ష్మణ స్వామికి కూడా ఉపదేశం అయింది. ఎందుకంటే ఆ యజ్ఞం కాపాడేటప్పుడు 6 రోజుల పాటు ఇద్దరు నిద్రపోలేదు, పహారా కాస్తూనే ఉన్నారు ఇద్దరు. కాబట్టి లక్ష్మణ స్వామికి కూడా ఉపదేశం అయిందని మనం అర్థం చేసుకోవాలి. అది అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ ప్రయాణం మొదలు పెడతారు. వాళ్ళ ప్రయాణం మొదలుపెట్టి ఆ వెళ్ళే దారి అంతా విశ్వామిత్రుడిని మన రాముల వారు ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు. విశ్వామిత్రులు బోలెడన్ని విషయాలు వాళ్ళకి చెప్తూనే ఉన్నారు. వాళ్ళు అలా వెళ్ళి సరయు గంగా సంగమంలో అలా వివిధ ఆశ్రమాల్లో మధ్యలో వచ్చే ఆశ్రమాల్లో ఆగుతూ అనుష్ఠానాలు మానకుండా, మనకి వాల్మీకి మహర్షి అడుగడుగునా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పొద్దున లేచారు, అనుష్ఠానం చేసుకున్నారు, మళ్ళీ సాయంత్రం సంధ్య సమయం అయింది, మళ్ళీ చేసుకున్నారు, ఇలా చెప్తూనే ఉంటారు ఆయన. అంటే ఏం చెప్తున్నారు? మనం ఏం చేసినా, ఎలాంటి పనిలో ఉన్నా మన నిత్య కర్మలు మానకూడదు అని వాళ్ళు చెప్తున్నారు, ఆయన చెప్తారన్నమాట. అలా సరే, కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎంత దట్టంగా ఉంది, అడవిలాగా ఉంది మహర్షి, ఏంటిది అని అడుగుతారు అన్నమాట రాములు వారు. అడిగితే అప్పుడు ఆయన చెప్తారు, ఆయన చెప్తాను ఇదేంటో, ఈ ప్రదేశం ఏంటో చెప్తాను. ఇక్కడ మరుదము, మలదము, కరుషము అని 2 ఉండేవి. దీనికి ఇంతకుముందు ఇంద్రుడు వృత్రాసురుడిని చంపిన తర్వాత ఇక్కడికి వచ్చి ఆయనకి బ్రహ్మ హత్యా పాతకం వస్తుంది కదా, చంపితే మనకి పాపం అంటుకుంటుంది కదా, అలా ఇంద్రుడికి ఆ బ్రహ్మహత్యా పాతకం అంటుకొని చాలా అవస్థ పడుతుంటే ఇక్కడ ఉన్న ఋషులు మునులు అందరూ కలిపి ఆయనకి తీర్థాల్లో అన్ని స్నానాలు చేయించి ఆయనకి చాలా సహాయం చేసి ఏం చేశారంటే ఆ పాతకం పోగొట్టారు, ఆ పాపాన్ని పోగొట్టారు. పోగొట్టడం వల్ల ఆయన ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలంగా ఉంటుంది, చక్కగా ఉంటుంది, ఇది వర్ధిల్లుతుంది ఈ ప్రాంతం అని చెప్పి ఆయన ఆశీర్వదించి వెళ్ళాడు. తాటక అనే ఒక శాపగ్రస్తమైన యక్షిని తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ అందరినీ చంపి తినడం మొదలుపెట్టింది, నరమాంస భక్షకి ఆమె. అక్కడ వచ్చిన తర్వాత ఈ ప్రాంతం బాగా పాడైపోయింది. తాటక అంటే ఆడదు కదా, ఆడదాన్ని చంపచ్చా అని నువ్వేమన్నా సంశయిస్తున్నావేమో, కానీ లోకకంటకమైన రాక్షసిని చంపడము ధర్మం, అదేమీ అధర్మం కాదు. కాబట్టి నువ్వేమీ ఆలోచించకుండా ఈ తాటకని చంపాలి అని చెప్తారు. అప్పుడు రాముల వారు ఏమంటారు, సభలో మా నాన్న దశరథ మహారాజు అందరి ముందు ఏం చెప్పారంటే, నాన్న రామ, నువ్వు విశ్వామిత్ర మహర్షితో వెళ్ళు, ఆయన ఏమి చెప్తే అది చెయ్యి, ఆయన ఆజ్ఞని పాలించు అని చెప్పి ఆయన నన్ను పంపించారు. కాబట్టి నేను నా పితుర్వచన నిర్దేశాత్, అంటే మా నాన్న చెప్పినట్టు పితుర్వచన గౌరవాలు, ఆయన మీదున్న గౌరవంతో నేను మీరు ఏ ఆజ్ఞ ఇస్తే నేను అది చేస్తాను. సో నేనేమి ఆడదాన్ని చంపకూడదని ఏమీ సంశయించను, నేను చంపుతాను తాటకని అని చెప్పి ఆయన విల్లు తీసి, నారి ఉంటుంది కదా విల్లుది తాడు ఉంటుంది కదా, దాన్ని మీటుతారనమాట. అది ఎంత భయంకరమైన శబ్దం వస్తుందంటే దాని నుంచి ఆ తాటక భయపడిపోతుంది ఒక్కసారి, ఏమవుతుంది అని ఊహించండి ఒక్కసారి. ఆ వెంటిని ఇంకా ఆయన సంధించి పూర్తిగా బాణం విసరలేదు, దానికే అంత శబ్దం వచ్చిందంటే ఆయన దగ్గరున్న అస్త్రశస్త్రాల
విషయం ఏంటో మనకు అర్థం కావాలి కదా. ఆ తర్వాత ఆయన ఏం చేస్తారు, బాణం వేస్తారు. ఈ లోపల తాటక పరిగెత్తుకుంటూ వచ్చి ఏం చేస్తుందంటే రాళ్లతో వర్షాలు కురిపించడం మొదలు పెడుతుంది. రాళ్ల వర్షాలు పడేటప్పటికి ఎదురుకుండా ఏముందో కనిపించదు కదా, మధ్యలో రాళ్ళు వర్షాలలాగా పడిపోతున్నాయి అనుకోండి, మనకు ఒక తెరలా అయిపోతుందా, ఏమీ కనిపించట్లేదు. అప్పుడు రాములు వారు ఏం చేశారు, శబ్దభేరి అని ఒక విద్యని, అంటే ఏంటి, శబ్దం ఎటువైపు నుంచి వస్తుందో మనకు కనిపించకపోయినా బాణాన్ని అటు వేయగలిగే విద్యని ఆయన ఉపయోగించి ఏం చేశారు, ఆయన తాటక మీద బాణాలు వేయడం మొదలుపెట్టారు. దానికి ఇంకా కాళ్ళు చేతులు నరికేశారు. ఇంకా కోపం వచ్చేసింది తాటకకి. ఇంకా భయంకరంగా మళ్ళీ రాళ్లవాన కురిపించడం మొదలుపెట్టింది అనమాట. మొదలు పెట్టగానే లక్ష్మణుడితో ఆయన అన్నారు, నాకు ఆడది కదా చంపాలనిపించట్లేదు అని బాణాలు వేస్తుంటే అప్పుడు విశ్వామిత్ర మహర్షి అంటారు, నువ్వు ఆలోచించొద్దు, ఆడదిని ఆలోచించొద్దు, సంధ్యా సమయం అవబోతోంది, చీకటి పడిందంటే రాక్షసులు బాగా బలం పుంజుకుంటారు, సో ఈ లోపలే నువ్వు చంపేసేయాలి అని రాముల వారికి చెప్తారు. రాముల వారు చెప్పగానే రాముల వారు ఏం చేస్తారు, బాణం వేసి ఛాతి మీద తాటకకి కొట్టి చంపేస్తారు. అక్కడితో పెద్దగా అరుస్తూ తాటక కింద పడిపోతుంది. పడిపోగానే దేవతలందరూ చాలా సంతోషించి వచ్చి హర్షిస్తారు. అప్పుడు దేవతలు, ఇంద్రాది దేవతలు వచ్చి ఏం చెప్తారంటే, విశ్వామిత్ర మహర్షి మీరు మీ దగ్గరున్న అన్ని విద్యలు అస్త్రశస్త్రాలు ఏం చేస్తారంటే రాముడికి ఉపదేశించండి, ఎందుకంటే రాముడి దగ్గర ఆ విద్యలు ఉండడం చాలా కరెక్ట్, అది అవసరం, లోక కళ్యాణం కోసం అవసరం అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే ఆ తర్వాత రోజు అనుష్ఠానం చేసుకున్న తర్వాత ఇద్దరిని పిలిచి విశ్వామిత్ర మహర్షి రాముడికి అస్త్రశస్త్రాలన్నీ ఉపదేశిస్తారు. ఉపదేశించిన తర్వాత చాలా ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది, వాల్మీకి మహర్షి రాస్తారు, అన్ని అస్త్రాలు ఇచ్చారు, ఈ అస్త్రం ఇచ్చారు, వజ్రాస్త్రం ఇచ్చారు, వరుణాస్త్రం ఇచ్చారు అని చాలా అస్త్రాలు ఇస్తారు అన్నమాట. అవన్నీ రాముల వారు తీసుకుంటారు. అంటే ఏంటి అస్త్రం అంటే ఏంటి, ఒక మంత్రాన్ని వాడి శత్రువు మీదకి ఏదైనా వేయచ్చు, ఒక గడ్డి పొరక కూడా వేయచ్చు, వేస్తే ఆ అస్త్రం చాలా పవర్ఫుల్గా చంపేస్తుంది శత్రువుని. అలాంటివి బోలెడని ఇస్తారు, వాటిని అన్నింటినీ అనుష్ఠానం చేయాలి, ఏది ఎప్పుడు వాడాలి, ఇప్పుడు రాళ్ల వర్షం కురుస్తోంది అంటే శబ్దబేరి వాడాలి అనే ఆలోచన రావాలి, స్ఫురణ రావాలి ఆ టైంకి, అందుకని వాటిని మంచిగా అనుష్ఠానం చేయాలి అని చెప్తారు విశ్వామిత్ర మహర్షి. సరే చెప్తారు, అది అయిపోతుంది. అయిపోయిన తర్వాత రాముల వారు అడుగుతారు, దీన్ని నేను ఉపసంహరించుకోవడం ఎలాగో కూడా చెప్పండి మహర్షి అంటారు. ఒకసారి వేసేసిన తర్వాత తెలియాలి కదా, ఎప్పుడు వెనక్కి లాగాలో తెలియాలి కదా, ఎప్పుడు వేయాలో తెలియాలి, ఎలా తెలియాలో అలాగే ఆ అస్త్రాన్ని ఎప్పుడు వెనక్కి తీయాలో కూడా తెలియడం అంతే ముఖ్యం. విశ్వామిత్ర మహర్షి రాములు వారు ఇలా అడిగేటప్పటికి చాలా ఆనందం, ఆ ఉపసంహార మంత్రాలు అవి కూడా ఆయనకి చెప్తారు. చెప్పి రాములు వారు ప్రశ్న అడుగుతారు. ఏం అడుగుతారంటే, అసలు మీరు యజ్ఞం అని చెప్తున్నారు కదా, ఆ యజ్ఞం ఎక్కడ జరుగుతోంది, ఆ ప్రదేశం ఏంటి ఒకసారి చెప్పండి అని అడుగుతారు. అడిగితే చెప్తాను ఆయన, ఖచ్చితంగా చెప్తాను. దాన్ని సిద్ధాశ్రమం అంటారు. దానికి ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే, సిద్ధాశ్రమానికి అక్కడ శివుడు తపస్సు చేశాడు, అలాగే మునులు చాలామంది అక్కడ చేసి సిద్ధిని పొందారు, అందుకని దానికి సిద్ధాశ్రమం అని ఒక పేరు వచ్చింది. ఆ సిద్ధాశ్రమంలో నేను ఈ యజ్ఞం చేయడానికి తలపెట్టాను. యజ్ఞం చేయడానికి తలపెట్టిన తర్వాత ప్రతిసారి ఈ మారీచ సుబాహులు అనేవాళ్ళు వస్తున్నారు. 6 రోజుల పాటు నేను దీక్షలో ఉంటాను, నువ్వు ఆ యజ్ఞాన్ని కాపాడాలి అంటే ఖచ్చితంగా కాపాడుతాము, మేము మా సాయశక్తిలో అన్నీ ప్రయత్నిస్తాము అని చెప్పి ఆ రోజు రాత్రి ఎక్కడే బస చేస్తారు, పొద్దున లేస్తారు. ఆ ముందు రోజు సాయంత్రమే విశ్వామిత్ర మహర్షి దీక్ష తీసుకుంటారు. ఆయన దీక్ష తీసుకున్న తర్వాత ఆ 6 రోజులు మౌనం, ఇంకా ఆయన మాట్లాడకూడదు. దానిలో ఈ రాముడికి లక్ష్మణుడికి అక్కడున్న మునులు ఋషులు వాళ్ళందరూ చెప్తారన్నమాట, ఏం చేయాలి, ఎక్కడ చుట్టూ ఎక్కడుంది, వేది ఎక్కడుంది అని చూపిస్తారు. చూపించిన తర్వాత రాముడు లక్ష్మణుడు ఇద్దరు తిరుగుతూనే ఉంటారు. 1 రోజు, 2 రోజులు, 5 రోజులు అయిపోతుంది. 5 రోజులు అయింది, అప్పటి వరకు బాగానే నిరాటంకంగా సాగింది. అయితే 6వ రోజు వచ్చేటప్పటికి ఆ వేది ఉంటుంది కదా, ఆహవనీయాగ్నిలో నుంచి ఒక్కసారి జ్వాలలు పైకి వచ్చాయి. మామూలుగా దానిలో ఏమన్నా హోమంలో వేస్తే, సమిధలో ఏమన్నా వేస్తే కొంచెం పైకి వస్తుంది, కానీ సడన్గా లేచేసింది పైకి,
జ్వాల. అంటే ఏం జరుగుతోంది, ఏదో చెడు జరగబోతోంది అని అగ్నిదేవుడు ఒక సంకేతం ఇచ్చారు. అవగానే అందరూ అలర్ట్ అయిపోయారు, అవును ఏదో అవుతోంది అని. ఆ సంకేతాన్ని బట్టి రాముడు లక్ష్మణుడు ఇద్దరు చూడడం మొదలుపెట్టారు. ఈ లోపల మారీచుడు సుబాహుడు ఇద్దరు పైన ఆకాశం మీదకి అలా వచ్చి పైకి వాళ్ళతో పాటు వాళ్ళ అనునాయులు అందరూ ఉన్నారు. అంటే ఇంకొంచెం రాక్షసగణం అందరూ వచ్చేసి పైనుంచి ఏం వేశారు, మాంసం రక్తం అంతా వేయడం మొదలుపెట్టారు. మొత్తం అక్కడున్న హోమం సామాను, యజ్ఞ సామాను మొత్తం అంతా రక్తంలో తడిసిపోయింది. తడిసిపోగానే రాముల వారికి విపరీతమైన కోపం వచ్చేసి లక్ష్మణుడితో అంటారు, లక్ష్మణ, నేను ఈ మారీచు సుబాహుల్ని ఇద్దరిని నా అస్త్రాలతో వాళ్ళని నేను చంపుతాను, మారీచుణ్ణి నేను చంపను అని చెప్పి ఒక మానవాస్త్రం అనేది ఒకటి వేసి మారీచుణ్ణి కొట్టేస్తారు. కొట్టే ఏమవుతుంది, మారీచుడు వెళ్ళి 100 యోజనాల దూరంలో పడి ఒక సముద్రంలో మూర్చిపోతాడు. మారీచుడు చచ్చిపోలేడు. సుబాహుడిని చంపేస్తారు. మారీచుడు ఎందుకు చంపలేదు? మారీచుడు కూడా చంపేచ్చుగా రాములు వారు. మారీచుడిని చంపకుండా ఉండడానికి ఒక కారణం ఉంది, అది మనం తర్వాత మాట్లాడుకుందాం, మీకు తర్వాత తెలుస్తుంది ఎందుకు. గుర్తుపెట్టుకోండి, మారీచుడిని ఆయన చంపగలిగి కూడా చంపలేదు. తర్వాత మాట్లాడుకుందాం దీని గురించి. ఇద్దరిని చంపేస్తారు. చంపేసిన తర్వాత యజ్ఞం 6వ రోజు వచ్చేసింది కదా, యజ్ఞం పూర్తయిపోతుంది. యజ్ఞం పూర్తవగానే విశ్వామిత్ర మహర్షి చాలా ఆనందపడతారు. నాయన, ఈరోజు నేను కృతార్థుడినయ్యాను, నా జీవితం ధన్యమైంది, నేను చేసుకోవాలనుకున్న యజ్ఞం చేసుకున్నాను. ఆయన మనసులో ఏముంది, కృతార్థుడు అయ్యానంటే ఆయన యాగం చేసుకోలేక కాదు కదా, ఆయన ఎన్ని పనులు చేసేశారు, రామావతారానికి కావలసిన శక్తి అంతా ఆయన రాముల వారికి ఇచ్చేశారు, అవునా? ఆ వచ్చే దారిలోనే ఆయనకి కావలసిన ధర్మం అంతా బోధించారు, ఆయనకి కావలసిన విద్యలు బోధించారు, ఆయనకి కావాల్సిన అస్త్రాలు శస్త్రాలు అన్నీ. ఇవన్నీ ఎందుకు కావాలి? రావణ సంహారానికి కావాలి. అది విశ్వామిత్రుడికి తెలుసు కదా. ఆయన ఏం చెప్పారంటే, మన దశరథ మహారాజుకు వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం అని చెప్పారు. అంటే రాముడి గురించి నాకు తెలుసు అని చెప్పారు. రాముడి గురించి ఏం తెలుసు? దశరథుడికి తెలియంది ఏం తెలుసు విశ్వామిత్రుడికి? రాముడు ఒక అవతారంలో వచ్చి ఒక ధర్మ కార్యం చేయడానికి కోసం వచ్చాడు, కాబట్టి రాముడిని నువ్వు తక్కువ అంచనా వేయకు అన్నట్టు చెప్పారు. వశిష్ఠుడికి కూడా తెలుసు అని చెప్పారు. దశరథ మహారాజుకి అది తెలియదు. ఆయన ఎప్పుడూ రాముడిని ఒక దేవుడిలాగా చూడలేదు, ఆయన కొడుకులాగానే చూశారు, ఆయనకు అలా తెలియదు. కాబట్టి విశ్వామిత్రుల వారు ఎందుకు ఆనందపడ్డారు? రామావతారానికి కావాల్సిన పనులు నేను చేశాను అని ఆయన చాలా ఆనందపడ్డారు. కానీ ఇంకొక ముఖ్యమైన పని మిగిలింది, ఏంటో తెలుసా? రాముడికి సీతనిచ్చి పెళ్లి చేయడం అనే ఒక పని ఉంది. వాళ్ళిద్దరికీ వివాహం చేయాలి. అది కూడా విశ్వామిత్రుడు చేయడానికి ముందే ప్లాన్ చేసుకున్నారు. సరే, ఆ రోజు రాత్రి చక్కగా అందరూ పడుకున్నారు. అక్కడ మునులు అందరూ, ఋషులు అందరూ చాలా ఆనందపడ్డారు. దేవతలు పైనుంచి పూల వర్షం కురిపించారు. ఇంత చక్కగా మారీచు సుబాహుల్ని నిగ్రహించాడు రాముడు అని చెప్పి ఆనందపడ్డారు. ఆ రోజు రాత్రి అందరూ పడుకున్నారు. అయితే నెక్స్ట్ డే పొద్దున్న లేచిన తర్వాత రాముడు వారు లక్ష్మణ స్వామి వచ్చి అనుష్ఠానం అంతా చేసుకుని విశ్వామిత్రుల దగ్గర నిలబడ్డారు అన్నమాట. ఎలా నిలబడ్డారు? చేతులు పట్టుకుని విశ్వామిత్ర మహర్షి దగ్గర ఇలా వచ్చి నిలబడ్డారు. ఏం చెప్పారు? ఇమౌస్మ మునిసార్ధూల కింకరే సముపస్థితే. అంటే నీకు కింకరు లాంటి ఇద్దరం ఇక్కడ నుంచున్నాం. కింకరుడు అంటే సేవకుడు. అంటే మీరు ఏది చెప్తే అది చేసే ఇద్దరం సేవకులం మీ దగ్గర ఇక్కడ నుంచున్నాం. ఆజ్ఞాపయ యథేష్టం వై శాసనం కరవావకి. మీరు ఏ ఆజ్ఞ ఇస్తే అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పారు. ఎందుకు ఈ విషయం తెలుసుకోవాలో తెలుసా? ఎందుకు వచ్చారు రాముల వారు? ఏం చెప్పి తీసుకొచ్చారు విశ్వామిత్రుడు? విశ్వామిత్రుడు ఏం చెప్పారు? యజ్ఞం ఉంది, కాపాడాలి అని చెప్పి తీసుకొచ్చారు. యజ్ఞాన్ని కాపాడారు, యజ్ఞం అయిపోయింది. మరునాడు పొద్దున వచ్చి, మహర్షి ఇక్కడ పని అయిపోయింది కదా, ఇంకా పదండి, దశరథ మహారాజు వెదురు చూస్తుంటారు మా నాన్న, ఇంక వెళ్దామా? ఎప్పుడు బయలుదేరదాం? పొద్దున్నే బయలుదేరదామా, కొంచెం మధ్యాహ్నం భోజనం చేసి బయలుదేరదామా అని అడగలేదు ఆయన. ఆయన ఏమడిగారు? ఆ సంస్కారం చూడండి, రాముల వారి వినయం చూడండి. ఇది చాలా కామన్గా కనిపిస్తుంది, సామాన్యంగా కనిపిస్తుంది. అదేంటి ఎప్పుడు
మీకు పని మీరు చెప్పండి, ఆజ్ఞ మేము చేస్తాం అని చెప్పినట్టు అనిపిస్తుంది. కానీ మీరు గుర్తించాల్సిన విషయం ఏంటో తెలుసా, రాముల వారి వినయం. ఆయన దగ్గరికి వచ్చి ఏం చేద్దాం ఇప్పుడు అని అడగలేదు, ఎప్పుడు బయలుదేరదామని అడగలేదు. మీరేం చెప్పండి మేము అది చేస్తాం అని చెప్పారు, వినయంతో చెప్పారు. అది చూసి విశ్వామిత్ర మహర్షి చాలా ఆనందపడ్డారు. మిథిలానగరంని పాలించే రాజు పేరు జనక మహారాజు. ఆయన దగ్గర వాళ్ళ వంశంలో ఒక శివధనుస్సు వస్తుంది కలిపి. ఆ శివధనుస్సుకి వాళ్ళు రోజు పూజ చేస్తారు, గంధము పూలు అవన్నీ పెడతారు వాళ్ళు. చాలా గొప్ప శివధనుస్సు, శివుడిదే అది ధనుస్సు. శివుడి ఆయుధం ఏంటి అంటే ఏం చెప్తాం, త్రిశూలం అని చెప్తాం కదా, త్రిశూలమే గుర్తొస్తుంది. కానీ ఆయన ధనుర్ధారి కూడా. ఆయనకి అన్ని శస్త్రాలు తెలుసు. మొత్తం అందరి దేవతల్లో అందరికంటే ఎక్కువ అస్త్రాలు, శస్త్రాలు, మంత్రాలు, విద్యలు ఎవరి దగ్గర ఉన్నాయి అంటే శివుడి దగ్గర ఉన్నాయి. ధనస్సే ఉంది. కాబట్టి మనం వెళ్ళి చూద్దాం రామా, మీకు బాగా నచ్చుతుంది అంటారు. అసలు విషయం ఏంటి, ఆయన ఎందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు, అక్కడ సీతమ్మ వారు ఉంది, రాముల వారికి వివాహం చేద్దామని తీసుకెళ్తున్నారు. ఒకవేళ చెప్పారనుకోండి, ఈయన విశ్వామిత్రులు చెప్పారనుకోండి, రామా అక్కడ సీతమ్మ వారు ఉంది, పదా నీకు స్వయంవరం ఏర్పాటు చేస్తాను, నువ్వు ఆవిడ పెళ్లి చేసుకుంది కానీ అంటే ఏమంటారు రాముల వారు, మా నాన్న చెప్తే కదండి నేను చేసుకోవాలి, మా నాన్నకు తెలియకుండా ఆయన అనుమతి తీసుకోకుండా నేను ఎలా చేసుకుంటాను అనొచ్చేమో కదా. పితృవాక్ పరిపాలన అంటే ఎవరు చేశారు అంటే మనం ఎవరు చెప్పుకోవాలి, రాముడే చెప్పుకోవాలి. పెళ్ళి మరి ఎంత పెద్ద విషయం. మన కుటుంబాల్లో కూడా ఆడపిల్లని తెచ్చుకుంటే ఏంటి, అది అమ్మాయికి అబ్బాయికి మాత్రమే సంబంధించిన విషయం కాదు, ఒక కుటుంబం మొత్తంకి సంబంధించిన విషయం, అంతే కదా. ఆడపిల్ల వస్తే మొత్తం కుటుంబాన్ని తన కుటుంబం చేసుకుంటుంది. అలాంటిది జనక మహారాజు కోడలు కావాలి అంటే, ఇక్ష్వాకు వంశంలో ఒక కోడలు రావాలంటే అదేమన్నా చిన్న విషయమా, చాలా పెద్ద విషయం కదా. రాముల వారు ఎలా తీసుకుంటారు డెసిషన్, ఆయన విశ్వామిత్రులు చెప్పేస్తే చేసుకుంటారా అంటాడేమో ఆయన అని విశ్వామిత్ర మహర్షి ఏం చేశారు, చాలా తెలివిగా ఆయన ఏం మాట్లాడలేదు. ఆయన యుక్తి చూడండి, ఆయన అలా చెప్పకుండా క్షత్రియుడికి ఏది ఇష్టం, బాణాలు, ధనస్సు, కత్తులు, కటారాలు అంటే ఇష్టం కదా, అందుకని ఆ ఆసక్తి ఉంటుందని చెప్పి పదండి శివధనుస్సు చూద్దామని తీసుకెళ్ళారు. అయితే ఇద్దరు సరే వెళ్దామని చెప్పారు, బయలుదేరారు, మిథిలకి బయలుదేరారు. మిథిలా నగరానికి బయలుదేరి వాళ్ళు వెళ్ళిన తర్వాత జనక మహారాజుకి తెలిసింది. సరే ఆయన సాదరంగా ఆహ్వానించారు, అక్కడ కూర్చున్నారు ఇద్దరు. జనక మహారాజు ఆయన మంత్రులు అందరూ కూర్చుని ఉంటే మన విశ్వామిత్ర మహర్షి ఒకసారి పిల్లలు సరదాగా చూద్దాం అనుకుంటున్నారు శివధనుస్సు, ఒకసారి చూపిస్తారా అని అడుగుతారు అన్నమాట. అయితే అప్పుడు జనకుడు నేను చూపిస్తాను ఖచ్చితంగా, కానీ నేను జానకి గురించి, సీతమ్మ వారి గురించి నేను ఒక చిన్న మాట చెప్తాను మీకు అని ఆయన సీతమ్మ వారి గురించి చెప్తారు. ఏం చెప్తారు, సీతమ్మ వారిని ఆయన కనలేదు, అంటే ఆయన అంటే వాళ్ళ భార్యాభర్తలకి పుట్టిన బిడ్డ కాదు. ఎలా, ఆవిడ ఈయన పొలం దున్నుతుంటే ఆవిడ ఒక పెట్టెలో ఒక పాపలాగా పైకి వచ్చింది. చాలామంది ఏం చెప్తారంటే దున్నుతుంటే కింద భూమిలోంచి వచ్చింది అంటారు. ఆవిడ పైకి లేచింది, ఇలాగా భూమిలో తనుతుంటే లోపల పెట్టి ఉండడం కాదు, ఆవిడ అలాగే పైకి లేచింది. లేచిన తర్వాత మాకు అర్థమైంది ఈవిడ చాలా మామూలు మనిషి కాదు, ఈవిడ మనిషికి మానవ యువతి కాదు. కాబట్టి నేను ఎవరిని పడితే వాళ్ళనిచ్చి పెళ్లి చేయలేను, ఎవరినిచ్చి చెయ్యాలి అని నేను ఆలోచిస్తే నాకు ఏం తట్టింది అంటే, మా వంశంలో మాకు వరంగా ఇవ్వబడిన ఒక శివధనుస్సు ఉంది. ఆ శివధనుస్సుని ఎవరైతే ఎక్కువ పెడతారో వాళ్ళకి మాత్రమే నేను నా బిడ్డని ఇస్తాను అని నేను నిర్ణయించుకున్నాను. ఎందుకంటే అంతకంటే నేను వెతకలేను, సీతకి సరి అయిన భర్తని నేను వెతకలేదు, ఎందుకంటే ఆమె మానవ యువతి కాదు కాబట్టి. అందుకని నేను స్వయంవరం ఏర్పాటు చేశాను. ఇప్పటి వరకు బోల్డ్ మంది వచ్చారు, దేవతలు వచ్చారు, రాక్షసులు వచ్చారు, యక్షులు వచ్చారు, అందరూ వచ్చారు, అందరూ ప్రయత్నించారు, ఎవ్వరూ ఎత్తలేకపోయారు. కాబట్టి ఏం చెప్తున్నానంటే విశ్వామిత్ర మహర్షి, ఇప్పుడు వాళ్ళు చూస్తారు కదా, వాళ్ళు చూసి రాముడు గనక ఒకవేళ ఎత్తితే నేను సీతనిచ్చి పెళ్లి చేస్తాను, మీకు అది సమ్మతమే కదా అని అడుగుతారన్నమాట. విశ్వామిత్ర మహర్షి రాముల వారి వంక చూసి, రామా నువ్వు ప్రయత్నిస్తావా, ఒకసారి చూస్తావా ధనస్సుని అని అడుగుతారు. ఆయన ధనస్సు తెప్పిస్తారు. ఎలా తెప్పిస్తారో తెలుసా, 5,000 మంది ఆ పెట్టెని ఇలా తోసుకుంటూ వస్తారు. ఒక్కసారి ఊహించండి, 5,000 మంది నిల్చోడానికి ఎంత ప్లేస్ కావాలి,
మనం ఈ 150 మంది కూర్చోడానికి ఇంత ప్లేస్ కావాలి కదా. 5,000 మంది తోసుకుంటూ రావాలంటే అది ఎంత పెద్ద పెట్టే ఉంటుంది కదా. దానిలో ధనస్సు ఎంత బరువు ఉంటుంది ఊహించుకోగలుగుతావు కదా, అంత బరువు ఉంది. అయితే తీసుకొచ్చి అక్కడ పెట్టారు, ధనస్సుని తీసుకొచ్చి పెట్టారు. పెడితే రాముల వారు లేచి ఉంచున్నారు. లేచి ఉంచుని దాని దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి దండం పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత విశ్వామిత్రుని వంక చూశారు. విశ్వామిత్రుడు ఏమన్నారు, నాయన చూస్తావా, ప్రయత్నిస్తావా అన్నాడు. ఒకసారి ప్రయత్నిస్తాను అని అన్నారు. ప్రయత్నిస్తాను అని దాన్ని పట్టుకుని లేపారు. అసలు అదే పెద్ద ఆశ్చర్యం. ఇంతవరకు దాన్ని ఆ పెట్టె మీద నుంచి పైకి తీసిన వాళ్ళు లేరు, వాళ్ళెవరు చూడలేరు. రామువారు దాన్ని ఏదో ఒక చిన్న పుల్లలా తీసినట్టు అవలీలగా అలా తీశారు. తీసి ఏం చేశారు, వింటి నారి అంటాం కదా, కింద ఒకవైపుకు ఉంటుంది. మామూలుగా పెట్టినప్పుడు ఏముంటుంది, కింద ఉంటుంది అన్నమాట తాడు. ఆ తాడుని కింద నుంచి తీసి పైకి పెట్టాలి, ఈ కింద నుంచి తీయాలి. తీసి గట్టిగా దాన్ని ఇలా ముడివేశారు. ముడివేసంగానే గట్టిగా ముడివేయగానే ఏమైంది, పెళ్ళమనుకుంటూ మొత్తం విరిగిపోయింది. అది రెండుగా విరిగిపోయింది ధనస్సు. విరిగిపోగానే దాని నుంచి వచ్చిన శబ్దానికి విశ్వామిత్రుడు, జనకుడు, రాముడు, లక్ష్మణుడు తప్ప మొత్తం సభలో ఉన్న వాళ్ళంతా మూర్చిపోయారు. అంత భయంకరమైన సౌండ్ వచ్చిందన్నమాట. అది వచ్చిన తర్వాత కాసేపటికి అందరూ తెప్పరిల్లి లేచారు. జనక మహారాజుకి ఒకటే సంతోషం. ఎందుకు, ఆయన ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాడు, ఎవరు దీన్ని సంధించగలరు, ఎవరు దీన్ని ఎక్కిపెట్టగలరు, ఈ శివధనస్సుని ఎక్కుపెట్టే వాళ్ళు ఎవరు, సీతని కళ్యాణం చేసుకునే వాళ్ళు ఎవరు అని ఆయన చాలా ఆల్మోస్ట్ దిగులు పడుతున్నారు ఆయన. అలాంటి టైంలో రాములు గారు వచ్చి అంత అవలీలగా రాగానే అర్థమైపోయింది ఆయనకి, చాలా ఈయన సామాన్యుడు కాదు అని అర్థమైంది. చాలా సంతోషపడ్డారు. సంతోషపడిన తర్వాత సీతమ్మ వారిని వివాహం చేసుకోవాలి రాములు గారు అని చెప్పారు. ఆ తర్వాత ఏమైంది అనేది మనం రేపు చూద్దాం, సరేనా.